అలా జరగకుండా ఉండుంటే జాతకం ప్రకారం నేను భార్యనయ్యుండేదాన్ని. బాలాగారు మామూలు మనిషి అయ్యుండేవారు. ఏం చేస్తాం, కొన్ని శనిగ్రహాలు అడ్డుపడ్డాయి కదా. నిత్య, నోటికి ఏదొస్తే అది మాట్లాడుకు. నువ్వు చెప్తున్న జాతకంలో నిజమెంతో కల్పితమెంతో నాకు తెలీదు, కానీ బాలాగారిలో మార్పుని మాత్రం అందరూ ఖచ్చితంగా చూస్తారు. సుందరి సుందరి, ఈరోజు స్కూల్లో ఎంత బాగా జరిగిందో తెలుసా? బామా, క్లాస్లో అందరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు. రే అనంతు, స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది, అందులో నేనే ఫస్ట్ రావాలి. ఈరోజు సుందరి వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సుందరి, నువ్వు చెప్పినట్టు నేను బాగా చదువుకొని బుద్ధిమంతుడు అవుతాను. నేను బాబాయ్లా సిగరెట్స్ తాగను, నేను బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోను. గొప్పవాళ్ళ అందరూ మెచ్చుకునేలా తయారవుతాను. బామా, నీ వారసుడిగా నీ పేరు నేను నిలబెడతాను. ఇదంతా సుందరి వల్లనే. ఆ రోజు నువ్వు మధ్యలో రాకపోయి ఉంటే బాలా చేత తాళి కట్టించుకొని ఈ పార్టీకి ఇంటికి యువరాణి అయ్యుండేదాన్ని. కానీ నీ వల్ల నా కలలన్నీ చెదిరిపోయాయి. నిన్నెట్టి పరిస్థితుల్లోనూ క్షమించు. హే నిత్య, ఫేస్ ప్యాక్ లేక పప్పు ప్యాక్ వేసుకున్నావా? బలే 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 బలే. అమ్మా నిత్య, ఏంటమ్మా అలా పడ్డావు? వెళ్ళి మొహం కడుకుందిరా. వద్దు నిత్య, ఇలాగే ఉండు, బాగున్నావు. నానా తప్పు నాన్నా, నువ్వు వెళ్ళమ్మా. నన్నే పప్పులో పడేలా చేస్తావే. కన్నయ్య, కూర్చో తిందువు గాని. నాకివేం వద్దు. అలా అనకూడదు నాన్న, తప్పు. ఏ కూరలున్నా తినాలి. లేదు డాడీ, ఈరోజు స్కూల్లో నా ఫ్రెండ్ నూడిల్స్ తెచ్చుకున్నాడు, నాకు నూడిల్స్ కావాలి. నూడిల్సా? అది మన ఆహారం కాదు కన్నయ్య. లేదు, నాకు నూడిల్స్ కావాలి. అన్నయ్య, కావాలంటే రేపు నేను తీసుకొస్తానులే, ఈ రోజుకి తినేసే. నాకు ఈ రోజే కావాలి, ఇప్పుడే కావాలి, లేకపోతే నేనేం తినను. బాలగారు, మీకు నేను నూడిల్స్ చేస్తాను. నిజంగానా సుందరి? థ్యాంక్ యూ సుందరి, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సుందరి, థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి, నువ్వు వడ్డిస్తూ ఉండు, నేను నూడిల్స్ చేస్తాను. కూర్చో కన్నయ్య. నా ఏంటోదినా ఈ బటర్ఫ్లై బొమ్మని ఇందులో పెట్టావేంటి? అవునక్క, బావగారు దీన్ని చూస్తే అగ్రెసివ్ అవుతారు కదా. బాలాగారిలో సీతాకోక చిలుక ఫోబియా పోగొట్టాలని ఈ బొమ్మ తెప్పించాను. దీంతో అన్నయ్యకున్న ఫోబియాని ఎలా పోగొడతారు? ఈ బొమ్మని అన్నిటికంటే చివర్లో పెట్టి కూల్గా నెమ్మదిగా చూడమని చెప్పి మోటివేట్ చేస్తూ బాలాగారిలో ఆ సీతాకోక చిలుక పట్ల ఆయనకున్న ఫోబియాని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నించగా ఖచ్చితంగా బాలాగారిలో మార్పు కనిపిస్తుంది. సుందరి, సుందరి, ఏం చేస్తున్నావు? ఏం లేదు బాలాగారు, చెప్పండి. నేను డ్రాయింగ్ కాంపిటీషన్ కి ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఈ ప్లేస్లో మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవును కదా, మరెలా? నా రూమ్కి వెళ్దామా?